తెలంగాణ పవర్ డిపార్ట్మెంట్ అన్నటువంటి అప్పుల్లో ఉన్న వాస్తవమేనని అసెంబ్లీ వేదికగా కేటీఆర్ కూడా అంగీకరించారు. కాకపోతే అప్పులతో పాటు ఆస్తులు కూడా ఉన్నాయని తేల్చి చెప్పారు. అందులో రాబోయేటువంటి రోజుల్లో బోలెడంత ప్రొడక్షన్ కూడా హైయెస్ట్ లెవెల్కి పీక్ స్టేజ్కి తీసుకువెళ్ళాం. మీరు 3 గంటల కరెంటు కోసం రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడానికి చెడగొట్టడం కోసం మీరు చెప్పిన మాటను తప్పడం కోసం మమ్మల్ని అడ్డుగా వాడుకోవద్దని చెప్తూ కొన్ని లెక్కలు చెప్పుకొచ్చారు. 2014-15 తాము అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు 22,423 కోట్లు ఉంటే ఆస్తులు 44,431 కోట్లు ఉన్నాయని, 22-23 నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు 81,000 కోట్లు ఉంటే తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు 1,35,000 ఆస్తులు 1,37,571 కోట్లు ఉన్నాయని లెక్క చెప్తూ 24 గంటల కరెంట్ ఇచ్చాం, అట్లాగే రైతులకు మీటర్లు పెట్టలేదు, అట్లాగే అందరికి 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటిది సాగునీటి ప్రాజెక్టులను కరెంటుతో నడిపిస్తున్నాం కాబట్టి మీరు దాన్ని చెడగొట్టద్దు, పరిశ్రమల్ని నాశనం చేయొద్దు అని చెప్పి కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి.